రైట్, ఇక పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోవడం లేదు, చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు. చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు. చిక్కటి చిరునవ్వులతోనే ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెంపకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు, ఆత్మీయతలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇవాళ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ పరిపాలనలో 4 సంవత్సరాల తర్వాత ఇవాళ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది, సమయం వచ్చింది. ఈ 4 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో మనకు మంచి జరిగిందా, మనకు చెడు జరిగిందా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 4 సంవత్సరాల పరిపాలన చూసాం. నాయకత్వంలో మనం ఏదైతే ఆశిస్తామో నాయకత్వం నుంచి అది మనకు వచ్చిందా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పి మనమంతా కూడా అనుకుంటాం. మన బిడ్డ ఎలా ఉండాలి, మన బిడ్డ ఎలా పెరగాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రి కూడా అనుకుంటాడు, ఆశిస్తాడు. అలాగే మన నాయకుడు ఎలా ఉండాలి అని ప్రతి కార్యకర్త ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి సగర్వంగా చెప్పుకునే రీతిలో ఫలానివాడు మా నాయకుడు ఇలా ఉండాలి అని చెప్పి ఆశపడతాడు. సినిమాకు వెళ్ళినప్పుడు కూడా సినిమాలో కూడా మనకు నచ్చేది ఎవరు? హీరోనా విలనా? హీరోనా విలనా? హీరోనా విలనా? సినిమాకు వెళ్ళినప్పుడు కూడా మనకు నచ్చేది హీరోనే, విలన్ కాదు. కారణం ఏంటంటే వాళ్ళు ప్రవర్తించిన తీరు, వాళ్ళు నడిచిన నడక, వాళ్ళ గుణగుణాలు, వాళ్ళ వ్యక్తిత్వం ఇవన్నీ నాయకత్వాన్ని చూపిస్తాయి. ఇవాళ 4 సంవత్సరాల తర్వాత మరో ఒక సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్న ఈ తరుణంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇవాళ కుర్చీ మీద కూర్చోబెట్టిన ఇదే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మనం ఓటు వేయాలా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ పాదయాత్ర కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు దారి పొడుగునా నాకు మనుషులు కనిపించారు. దారి పొడుగున వాళ్ళంతా కూడా నాకు అర్జీలు ఇచ్చారు. ఉద్యోగస్తులు వచ్చి అన్నా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏగలేకున్నామన్నా, సంవత్సరం పైగా మేము మా పెన్షన్ విధానాన్ని మార్చండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదన్నా. అన్నా 2 డిఏలు బాకీ పడ్డాడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఇవ్వలేదన్నా అని ఉద్యోగస్తులు వాపోతా ఉన్నారు.
ఇక్కడికి వచ్చినప్పుడు దారి పొడుగున అవ్వ తాతలు కనిపించారు. దారి పొడుగున అన్న పెన్షన్ రావడం లేదన్నా అన్న మాట ఇవాళ ప్రతి నోటా వినిపిస్తా ఉంది. అన్న ఇల్లు లేదన్నా అన్న మాట ఇవాళ ప్రతి నోటా కూడా వినిపిస్తా ఉంది. ఇవాళ ఒక్కసారి రైతన్నల దగ్గర నుంచి ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు రైతన్నలు నాకు పంటలు పట్టుకొని చేతికి పుచ్చుకొని వచ్చి అన్న పసుపుకు ధర లేదన్నా గిట్టుబాటు కావడం లేదన్నా అంటున్నారు. అన్న మినుముకు ధర లేదన్నా గిట్టుబాటు కావడం లేదన్నా అని అంటా ఉన్నారు. అన్న పత్తికి ధర లేదన్నా గిట్టుబాటు కావడం లేదన్నా అంటున్నారు. అన్న వేరుశనగకు ధర లేదన్నా గిట్టుబాటు కావడం లేదన్నా అన్న మాట అంటున్నారు. ఇవాళ రైతన్నల పరిస్థితి ధరలు గిట్టుబాటు కాక పంటను అమ్ముకోలేక పండించిన పంటను పెట్టుకుంటే అప్పుల బాధ తట్టుకోలేక ఏదో ఒక రేటుకి అమ్ముకునే అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ రైతన్నలు ఉన్నారు. ఇవాళ నా దగ్గరకు వచ్చిన రైతన్నలు నా దగ్గరకు వచ్చి అన్న బ్యాంకులు గడపలెక్కలేకపోతా ఉన్నాం, బ్యాంకులు రుణాలు ఇవ్వడం మానేస్తున్నాయి, అప్పులు పుట్టడం లేదన్నా అని చెప్పి కూడా వాపోతా ఉన్నారు. చదువుకుంటున్న పిల్లలు వచ్చి అన్న ఇంజనీరింగ్ ఫీజులు 1,00,000 దాటుతా ఉన్నాయన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదన్నా, ఇచ్చేది ముష్టేసినట్టు 35,000 కూడా ఇవ్వడం లేదన్నా, ఇచ్చేటివి కూడా కత్తిరిస్తా ఉన్నారన్నా, ఎలా సంఖ్య తగ్గించాలని ఆలోచనలు చేస్తా ఉన్నారన్నా, ఎలా బతకాలన్నా, ఎలా చదవాలన్నా అన్న మాట ఇవాళ ప్రతి పిల్లాడు అంటా ఉన్నాడు. ఇవాళ నా దగ్గరికి ఇక్కడికి వచ్చేటప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు వచ్చారు. అన్నా పోయాయన్న ఆ రోజులు వడ్డీ లేకుండా వచ్చే రుణాలు, పావులా వడ్డీకే వచ్చే రుణాలు నాన్నగారు హయాంలో చూసామన్నా, ఇప్పుడు పోయాయన్న ఆ రోజులు అని చెప్పి అక్క చెల్లెమ్మలు అంటా ఉన్నారు. అన్నా ₹1 కూడా మాఫీ కాలేదన్నా అని చెప్పి అక్క చెల్లెమ్మలు వాపోతా ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రతి నోట ఇవే మాటలే వినిపిస్తా ఉన్నాయి. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన రాకముందు మీ ఇంటికి కరెంటు బిల్లు ఎంత వస్తా ఉన్నది అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇవాళ కరెంటు బిల్లు ఎంత వస్తా ఉంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇలానా 500, 600, 400 ఇష్టం వచ్చినట్టు బాధుడు. మనిషి నచ్చకపోతే 20,000, 30,000 రూపాయలు పెనాల్టీలు, డబ్బు కట్టకపోతే కరెంటు కత్తిరిస్తామని చెప్పి బెదిరింపులు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ పరిపాలనలో అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి రాకముందు చంద్రబాబు నాయుడు పరిపాలన కోసం రాకముందు బియ్యం కోసం మీరు రేషన్ షాపులకు పోయినప్పుడు రేషన్ షాపులకే కదన్నా మీరంతా పోయేది, బియ్యం కోసం రేషన్ షాపులకే కదన్నా పోయేది, రేషన్ షాపులకే కత్తాలి పోయేది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు మీరు ఇదే రేషన్ షాపుకు పోయినప్పుడు మీకు ఇదే రేషన్ షాప్లో మీకు ఏమేమి దొరికేటివి? గోధుమ పిండి దొరికేదా? కిరోసిన్ దొరికేదా? చింతపండు దొరికేదా? పామాయిల్ దొరికేదా? చక్కెర దొరికేదా? ఇవాళ 4 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు అదే రేషన్